అండి వెల్కమ్ టు వండర్ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన కృష్ణాష్టమి కాయాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. చూసేయండి ఇంగ్రీడియంట్స్. సొంటి కావాలండి ముందుగా, అలాగే ధనియాలు, అలాగే వాము, జీలకర్ర, పసుపు కొమ్ములు, అలాగే ఎండికాయ, అలాగే కరక్కాయ, అలాగే మిరియాలు కావాలండి. ఇప్పుడు నేను ఇక్కడ బాగా సొంటిని అయితే దంచేసుకుంటున్నాను అనమాట. మెత్తగా అంటే మిక్సీలో వేస్తే అలా అనగదండి, మనం ఒకసారి కొట్టుకుని వేసుకుంటే బాగా నలుగుద్ది అనమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే కొట్టుకున్నాను. అలాగే పసుపు కొమ్ము, కరక్కాయ, ఎండికాయ కూడా బాగా చితకొట్టేసుకొని ఈ పౌడర్ని అయితే మళ్ళీ మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము. దీనివల్ల మనకి ఏంటంటే బాగా మెత్తగా నలుగుతుందండి. అలాగే ఏంటంటే నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా తీసుకున్నానండి. నేను ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను. మీకు చూపించడం అయితే చిన్న క్వాంటిటీలో శాంపుల్గా అయితే పెట్టి చూపించానండి. సో మొత్తానికైతే ఇలా పౌడర్ అయితే చేసుకున్నాం కదా, చూడండి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జల్లెడిని అయితే పట్టుకున్నాము. శుభ్రంగా జల్లెడిని ఇలాగా మనకి మెత్తటి జల్లెడు ఉంటుంది కదా, ఆ విధంగా అయితే జల్లించేసుకోవాలి. మనం పిండిలు ఎలా జల్లించేస్తామో సేమ్ ఇది ఆ విధంగానైతే జల్లించేసుకొని మిగతా పొట్టునైతే తర్వాత చూపిస్తాను ఇదేం చేయాలనేది. ఈ లోపల మనం ఇందులోకి, ఈ పిండిలోకి 1 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. ఈ కాయం ప్రిపేర్ చేయడానికి నాకు 2 గ్లాసులు వాటర్ అయితే సరిపోయినాయండి. అంతమించి ఎక్కువ పట్టవు, ఎక్కువ వేసుకున్నా బాగోదనమాట. సో మనకి ఇందులో 1 గ్లాస్ పడుతుంది. అలాగే ఇక్కడ బెల్లం ముక్క తీసుకున్నానండి. చూసారు కదా, ఇది వచ్చేసి వెయిట్లో వచ్చేసి 3/4 కేజీ ఉంటుందండి. అలాగే ఇందులోకి ఇంకో గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ తీసుకుంటున్నాను. 2 గ్లాసులు అన్నాను కదా, అందులో 1 గ్లాస్ వేసుకున్నాను, ఇందులో 1 గ్లాస్ వేసుకున్నాను. అంతేనండి, ఇంకా వాటర్ అయితే అవసరం లేదు. సో ఈ పిప్ని అయితే ఏం చేయాలంటే వాటర్ వేసేసి చక్కగా మనం బాగా పిండేసినట్లయితే అందులో ఉన్న మనకి అంతా కూడా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనకి బెల్లం నీళ్ళు మరిగిపోయాయి. అలాగే మనం కలిపి పెట్టుకున్నది ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి పోసేసుకోవడమేనండి. అంటే కింద అడుగంటూ పోద్ది కదా, ఒకసారి మనం బాగా కలుపుకుంటే బాగా మిక్స్ అయ్యి వాటర్లో బాగా పోయడానికి మనకి వీలుగా ఉంటుంది. సో ఆ విధంగా చేసుకున్న తర్వాత ఇది ఒకసారి బాగా కలిపేయాలి. చూడండి, ఇది మనం పొయ్యి మీద అలాగా ఉంచేస్తే ఇది దగ్గర పడుతుంది అనమాట. మధ్య మధ్యన ఒక్కొక్క స్పూను నెయ్యి వేస్తూ ఉండాలండి. దీనివల్ల మంచి టేస్ట్ అనేది పెరుగుతుందనమాట. చూసారు కదా, మనకి కాయం అనేది దగ్గర పడుతుంది అనమాట. చాలా దగ్గర పడాలి, చాలా టైమే పడుతుందండి ఈ కాయం ప్రిపేర్ చేయడానికి. ఇంకా కాయం నుంచి అటు ఇటు కదలకూడదండి, మళ్ళీ తిప్పకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో మనం కాయం ప్రిపేర్ చేసేంత వరకు కూడా మనం కాయం దగ్గరే ఉండి బాగా కలుపుకోవాలండి. సో కన్సిస్టెన్సీ లాగా అయితే అవుతుందండి. మధ్య మధ్య నెయ్యి వేస్తూ చక్కగా ఇలాగా కన్సిస్టెన్సీ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీ లాగా ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా వచ్చేదాకా ఉంచుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ లాస్ట్లో మళ్ళీ ఇంకా నెయ్యి వేసేసి వదిలేసాను అనమాట. తర్వాత రోజున ఇలాగా గట్టిపడిపోద్ది కదా పిండి, అప్పుడైతే నేను ఇలాగా రౌండ్గా అయితే చేసేసుకున్నాను. ఇది పొద్దున్న సాయంత్రం తినడం వల్ల చాలా మంచిది. అలాగే బాలింతరాల ఫుడ్ అని కూడా చెప్పచ్చు. చాలా హెల్దీ అండి. తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.